ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దిండరా, నేను అలాగే యేసురత్నయ్య గారు, అలాగే స్టీఫెన్ పాలయ్య గారు, మరి అరకు ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు యొక్క జిల్లాలో ఉన్నటువంటి సంతోషయ్య గారి యొక్క పరిచర్య ఆ యొక్క మీటింగ్ నిమిత్తమై మేము బయలుదేరి వెళ్తుండగా తీసినటువంటి బ్రిడ్జ్ అండి. ఇదేంటంటే ఇది విజయవాడలో ఉన్నటువంటి కృష్ణానది బ్రిడ్జి. చాలా పెద్ద బ్రిడ్జి, చాలా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చూసినటువంటి అల్లంత దూరంలో ఒక బ్రిడ్జి కానొస్తుంది కదా, అక్కడ పైన వెహికల్స్ వెళ్తాయి, మధ్యలో ట్రైన్ వెళ్తుంది. చాలా అద్భుత రీతిగా ఈ యొక్క బ్రిడ్జ్ కూడా కట్టడం జరిగి ఉన్నది. వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఆ మధ్యలో అక్కడ కొద్దిగా గడ్డ కానొస్తుంది, కానీ ఇక్కడ చాలా విపరీతమైనటువంటి వాటర్ ఉంది. ఈ వీడియో నేను ట్రైన్ నుంచి వెళ్ళేటప్పుడు తీస్తున్నాను. అయితే ప్రయాణానికి గుర్తుకుంటుంది కదా అని చెప్పి ఇక వీడియోని తీయడం జరుగుతుంది. ఇదంతా మనం చూస్తున్నదంతా కూడా గోదావరి నది, కృష్ణానది, విజయవాడ దగ్గర ఉన్నటువంటి కృష్ణానది బ్యారేజ్. చాలా చాలా పెద్దగా ఉన్నటువంటి బ్యారేజ్ ఇది. మరి ప్రయాణంలో భాగంగా మీకు చూపించాలని ఉద్దేశంతోనే ఈ వీడియో చేయటం జరుగుతుంది. దేవుడి విధంగా అటు దూర ప్రాంతాలకి నడిపించడానికి కృప చూపించాడు ప్రభు. మా ప్రయాణం అంతట్లో కూడా తోడగా ఉండి నడిపిస్తున్నాడు. చాలా నేచర్ చాలా అందంగా ఉంది. మనం చూస్తున్నాము అద్భుతమైనటువంటి కట్టడము. నీళ్ళు కూడా ఎంత వేగంగా వెళ్తున్నా చూసారా, చాలా ఎక్కువగా ఫ్లోయింగ్ కూడా ఉంది. వీడియో ఇక ఏరున్నటువంటి వాటర్ కూడా, కృష్ణానదిలో ఉన్నటువంటి వాటర్ కూడా చాలా వేగముగా ముందుకు వెళ్తున్నాయి. అయితే మేము ట్రైన్లో వెళ్తున్నాం. ఇదంతా చూడటానికి చాలా సంతోషంగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. చాలా దూర ప్రాంతానికి ప్రయాణం చేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు ఈ విధంగా దీనినైనా మమ్మల్ని వాడుకుంటేందుకే దేవునికి ఎంతైనా కానీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. బస్సులో వెళ్తూ తీసినటువంటి వీడియో. బస్సులో నుంచి అరుణాచల దూరం కొండలు గాను చూపిస్తున్నాను. ట్రైన్ తిరిగిన తర్వాత బస్సులో వెళ్తున్నాం. బస్సులో నుంచి అప్పటికి వర్షం స్టార్ట్ అయిపోయింది. కొంత తీద్దామని చెప్పి బస్సులో నుంచి వీడియో తీయటం జరిగింది. ప్రియమైన దగ్గర ఇది మా ప్రయాణంలో భాగంగా ఒక గుర్తుగా మీకు చూపిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది కదా, ప్రకృతి కూడా, ఆ నేచర్ అంతా కూడా, కొండలు, వర్షం. ప్రియమైన దేని బిళ్ళరా, ట్రైన్ ప్రయాణం మీకు చూపించాను. తర్వాత బస్సులో వచ్చే ప్రయాణం కూడా మీకు చూపించాము. అయితే ఇది ఆటోల నుంచి వెళుతున్నటువంటి ప్రయాణం. ఇక్కడ మనం వెళ్తున్నటువంటి ఈ ప్రయాణం అంతా కూడా కొండల మధ్య, లోయల మధ్య, చెట్ల మధ్య భయంకరమైనటువంటి ప్రయాణం కూడా మేము ప్రయాణిస్తున్నాం. ఎటు చూసినా పచ్చని చెట్లే, ఎటు చూసినా కూడా భూమికి కొండకు రంగులు వేసినటువంటి పచ్చదనం చేత నింపబడి ఉంది. దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతమో కదా. ఈ యొక్క నేచరు దేవుని సృష్టిలో ఒక భాగం. ఈ నేచర్ని, ప్రకృతిని చూస్తున్నప్పుడు, ఈ పచ్చదనాన్ని, చెట్టుని, కొండలను, ఈ లోయలను చూస్తున్నప్పుడు దేవుని యొక్క చేతి పనులు ఎంత అందమైనవి, ఎంత ఆశ్చర్యమైనవి అని దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాను, దేవుని మహిమపరుస్తూ వచ్చాను. ఎటు చూసినా కూడా మనసుకు ఒక ప్రశాంతమైనటువంటి స్థితిని కలగజేస్తూ ఉంది. ఇగో వెనకాల నుంచి ఈ వీడియో తీస్తున్నాము. అలాగే ఎక్కుతూనే ఉన్నాము. ఇంకా చాలా కొన్ని కిలోమీటర్ల దూరం కూడా ఎక్కుతూ వచ్చాము. అలాగనే ప్రయాణం కొనసాగుతుంది. ఎటు చూసిన దట్టమైనటువంటి అడవులే, దట్టమైనటువంటి చెట్లే. ఇందులో భాగంగా మీరు కూడా దేవుని యొక్క సృష్టిని చూడాలని ఆశపడుతూ ఈ వీడియో తీయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నది లోయ. అంటే ఈ రోడ్డు నుంచి చాలా లోయని, చెట్లు అడ్డం ఉన్నటువంటి కారణాన మీకు ఇంకా కనబడట్లేదు, కానీ మేము అక్కడే వెళుతూ చూస్తున్నాం కాబట్టి చాలా లోతైనటువంటి ఒక లోయ, అది ఘాటు. ఆ ఘాటు మధ్యనే మేము ప్రయాణం చేస్తున్నాం. ఆ ఘాటు ప్రక్కనే మేము వెళ్తున్నాం. మహా అడవి, పెద్ద అడవి. అంత తగ్గించి వచ్చినాం చూడండి. చాలా ఎత్తుకు వచ్చినాం ప్రీతింటారా. అది తక్కువ. అక్కడి నుంచి వచ్చినాం, మా కింద నుంచి
ఆ కింద ఇండ్లు కానీ వస్తున్నాయి, అక్కడి నుంచి వచ్చినాం. చాలా ఎత్తుకి పైకి ఎక్కాలి. ఇది రోడ్డు మొత్తం ఎత్తే ఉంది చూడండి, ఎక్కుకుంటూనే పోవాలి. తిరిగి ఇదంతా తగ్గి ఆ గుంతల నుంచి వచ్చినాము. బ్యాగ్ పడిపోతుంది. మొత్తం టర్న్ అవుతుంది రోడ్డులో. చాలా పెద్దగా ఉన్నటువంటి గోదావరి నదిది రాజమండ్రిలో ఉంది ప్రియదేంటరా. అయితే అక్కడ మనకు కనబడుతుంది చూసారా బ్రిడ్జి. వెళ్ళేటప్పుడు మేము అరకుకు వెళ్ళేటప్పుడు, ఆ వైజాగ్ వెళ్ళేటప్పుడు ఆ బ్రిడ్జి మీద వెళ్తుంది. ఇది మీటింగ్ మేము అంతా కూడా ప్రభు మహాకృపలు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తున్నటువంటి వీడియో ప్రియదేంటరా. అయితే మేము వెళ్తున్నటువంటి ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జి మధ్యలో ట్రైన్ వెళ్తుంది. పైననేమో మరి వెహికల్స్ వెళ్తాయి, కిందనేమో వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది. చాలా అద్భుతం కదా, ఒకే బ్రిడ్జి మీద ట్రైన్ వెళ్ళటము, అలాగని వెహికల్స్ వెళ్ళటము. చాలా అద్భుతంగా, చాలా చక్కగా ఈ బ్రిడ్జి నిర్మించారు. ఆ ఎదురుగా కనబడుతున్నటువంటి ఆ బ్రిడ్జి అయితే ఓన్లీ ట్రైన్ వెళ్తుంది. ఇప్పుడు మేము ఈ ట్రైన్ వెళ్తున్నాం కదా, ఇందులో ట్రైన్ వెళ్తుంది, పైన కూడా వెహికల్స్ వెళ్తాయి. దేవుడు ఈ యొక్క జ్ఞానమును మనిషికి ఏ విధంగా ఇచ్చాడో చాలా ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద పెద్ద చాలా పెద్ద బ్రిడ్జి, చాలా పెద్ద సరస్వతి, ఎంత నీళ్ళున్నా చూసారా. దేవుడు మరి మా ప్రయాణం అంతట్లో కూడా తోడే ఉండి, మీటింగ్ అంతట్లో కూడా తోడే ఉండి, క్షేమముగా మీటింగ్ అంతా కూడా ముగించుకొని అరకు ప్రాంతంలో తిరిగి ప్రయాణంలో కూడా రావడం దేవుడు కృప చూపించాడు. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.